zip slash docker. Okay. Volume local cd all now move index file name move as so that's the rewrite override. So yes, override. So now cat underscore data index change. Welcome to our volumes. Print refresh 81 కదా అలా ఓడిపోతే కంటైనర్ రీస్టార్ట్ చేయండి. ఓకే విజువల్. సో అంటే నేను ఇప్పుడు డాలర్ వాల్యూమ్స్ లో ఏం చేంజ్ చేసినా ఇక్కడ చేంజ్ అయిపోద్ది, లేదంటే కంటైనర్ లోపల వెళ్ళి అక్కడ ఇండెక్స్ లో చేంజ్ అయినా డాలర్ వాల్యూమ్ లో చేంజ్ అవుతుంది, వైస్ వర్సా. రైట్. సో ఇదే ఇప్పుడు మీరు బైండ్ వాల్యూమ్ కూడా చేయొచ్చు. సో దానికి ఇండెక్స్ ఈసారి ఇంజినిక్స్ తీసుకో, ఈసారి ఇంజినిక్స్. సో ఆల్రెడీ వాల్యూమ్ 1 లోకి అటాచ్ చేసాం. ఈసారి ఇంకొక వాల్యూమ్ ఉంది కదా మనకి, వాల్యూమ్ 1 కాకుండా యాప్ డేటా. సో దీనికి మనం డాక్టర్ నేమ్ కూడా ఇస్తాం. ఇప్పుడు ఇంజినిక్స్ మనందరూ తెలిసిందే కదా, -d -e ఇంజినిక్స్ కూడా 80 డిఫాల్ట్ గా, కానీ 80 సరే అవుట్బౌండ్ మోడ్ 82 అంటున్నారు, ఇంకి 80. సో నెక్స్ట్ మౌంట్ మౌంట్ ఈసారి ఇది డాకర్ మేనేజ్ కాదు. సో ఐఎమ్ మెన్షనింగ్ ద టైప్ ఈక్వల్ టు bind. So comma is there. So source reach and update source equal to main source app source sorry volume కాదు మనం యాక్చువల్ వాల్యూమ్ తో కాదు కదా, పోస్ట్ లో ఉన్న ఏదో ఒక ఫైల్, పోస్ట్ లో ఉన్న ఏదో ఒక ఫైల్. సో లెట్స్ సీ obedience. ఓకే సోర్స్ ఏంటి మా బైండ్ అన్నప్పుడు ఏంటి, పోస్ట్ లో ఉన్న ఫైల్, వాల్యూమ్ కాదు ఇది వాల్యూమ్ కాదు. బైండ్ మౌంట్ పోస్ట్ లో EC2 ఇన్స్టెన్స్ లోపల ఉన్న ఒక ఫైల్ ఆ ఒక ఫోల్డర్ మనం అటాచ్ చేస్తాం. సో అది నేను ఓపీటీ అని తీసుకున్నాను. ఏంటిది ఓపీటీ. సో టార్గెట్ అంటే కంటైనర్. సో మనం ఇంజినిక్స్ కంటైనర్ తీసుకున్నాం. ఇంజినిక్స్ కి ఏంటి HTML ఫైల్ ఎక్కడ ఉంటుంది, /share/nginx/html కదా. ఓకే సో నా ఇమేజ్ నేమ్ ఓకే. ఇప్పుడు ఏమొస్తుంది, డిఫాల్ట్ గా ఏదైతే ఇంజినిక్స్ ఇండెక్స్ ఫైల్ లో ఉందో అదే వచ్చేస్తుంది.